హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఈ రోజు అయితే మన వీడియోలో జీవశాస్త్ర శాఖలకు సంబంధించినటువంటి 15 బిట్స్ క్విజ్ టెస్ట్ అయితే డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ బిట్ ని చూద్దాం. జీవశాస్త్రాన్ని ప్రధానంగా ఎన్ని శాఖలుగా విభజించడం జరిగింది? జీవశాస్త్రాన్ని ప్రధానంగా ఎన్ని శాఖలుగా విభజించడం జరిగింది? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్. 3 శాఖలుగా విభజించారు. అవేంటంటే జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు, జీవశాస్త్ర అనువర్తిత శాఖలు, జీవశాస్త్ర సంబంధిత శాఖలు అని 3 శాఖలుగా జీవశాస్త్రాన్ని విభజించడం జరిగింది. సెకండ్ బిట్ వచ్చేసి జీవిలో ఉండే వివిధ అవయవాల నిర్మాణం మరియు వాటి విధులను తెలిపే శాస్త్రం. జీవిలో ఉండే వివిధ అవయవాల నిర్మాణం మరియు వాటి విధులను తెలిపే శాస్త్రం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శరీర ధర్మ శాస్త్రం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి అంతర నిర్మాణ శాస్త్రం అనగా. అంతర నిర్మాణ శాస్త్రం అనగా. దీని ఆన్సర్ ఆప్షన్ 2 జీవిలోని వివిధ అవయవాల కణజాలాలు మరియు వాటి అంతర్గత నిర్వహణ గురించి తెలియజేసేది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జీవశాస్త్ర ప్రాథమిక శాఖ కానిది. క్రింది వాటిలో జీవశాస్త్ర ప్రాథమిక శాఖ కానిది. ఆప్షన్ 1 జీవ భౌతిక శాస్త్రం. ఇది ప్రాథమిక శాఖ కాదు. మిగతా 3 కూడా జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖలోని భాగాలు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ మొదలైన వాటి గురించి తెలిపేది. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ మొదలైన వాటి గురించి తెలిపేది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జీవ రసాయన శాస్త్రం. బయోకెమిస్ట్రీ అంటారు దాన్ని. జీవ రసాయన శాస్త్రం. జీవులలో వివిధ వ్యవస్థలకు లేదా జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలు సాధించేందుకు సంబంధించిన అధ్యయనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జీవ సాంకేతిక శాస్త్రం. దీన్నే బయోటెక్నాలజీ అని కూడా అంటారు. క్వశ్చన్ గాలిలో వ్యాపించి ఉండే, గాలి ద్వారా వ్యాప్తి చెందే వాటి గురించి తెలియజేసే శాస్త్రం. దీని ఆప్షన్ వచ్చేసి 2 ఏరోబయాలజీ. ఎయిరోబయాలజీ దాని నేమ్లోనే ఉందన్నమాట. ఎయిర్ అంటే గాలిలో వ్యాపించి ఉండే వాటి గురించి చేసే అధ్యయనం. జాతుల మధ్య సంబంధాల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడే శాస్త్రం. జాతుల మధ్య సంబంధాల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడే శాస్త్రం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫైలోజెనీ. ఫైలోజెనీ ఆర్ ఫైలోజెనిసిస్ అని కూడా అంటారు దీన్ని. ఓకే. ఈ క్రింది వాటిలో జీవశాస్త్ర అనువర్తిత శాఖ కానిది. జీవశాస్త్రం యొక్క శాఖల్లో రెండవది జీవశాస్త్ర అనువర్తిత శాఖ అన్నమాట. ఇందులోని అంశం కానిది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం అనేది జీవశాస్త్ర ప్రాథమిక శాఖ, అనువర్తిత శాఖ కాదు. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. అంటే మిగతా 3 కరెక్ట్ ఉన్నాయి అన్నమాట. ఒకటి మాత్రం రాంగ్ గా ఉంది. అదేంటో గుర్తించండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆర్బోరికల్చర్. మొక్కల సాగు గురించిన అధ్యయనం. ఏ మొక్కలు అంటే అలంకరణ మొక్కలు. అలంకరణ మొక్కల సాగు గురించిన అధ్యయనాన్నే ఆర్బోరికల్చర్ అంటారు. ఓకే. క్వశ్చన్ ప్రస్తుత మానవ తరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రం. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత మానవ తరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యూజెనిక్స్. యూజెనిక్స్. హిస్టాలజీ అనగా. హిస్టాలజీ అనగా. దీని ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 3 మొక్కలు మరియు జంతువుల కణజాలాల నిర్మాణం గురించిన అధ్యయనం. మొక్కలు ఒక్కటి కాదు, జంతువులు ఒక్కటి కాదు, 2 మొక్కలు మరియు జంతువుల కణజాలాల నిర్మాణం గురించిన అధ్యయనం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఫ్రెండ్స్, ఎక్కువ శాఖలు ఉండడం వల్ల నేను ఇలా బిట్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట, అన్ని కవర్ చేయాలని. సో క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ట్రైకాలజీ, కణితులు గాయాలు గురించిన అధ్యయనం. ఓకేనా? కణితులు గాయాలను గురించి చేసే అధ్యయనాన్ని ట్రామాలజీ అంటారు. ట్రైకాలజీ అంటే జుట్టు గురించిన అధ్యయనం. ఓకే, నెక్స్ట్ వడెంటాలజీ అనగా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. వడెంటాలజీ అనగా దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పళ్ళు చిగుర్లు గురించిన అధ్యయనం. వడెంటాలజిస్ట్, డెంటాలజిస్ట్ అంటారు కదా, అట్లా వడెంటాలజీ అనగా పళ్ళు చిగుర్లు గురించిన అధ్యయనం. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఆస్టియాలజీ అనగా మొక్కలు జంతువుల వ్యాధుల గురించిన అధ్యయనం. సిండెసినాలజీ అనగా కీళ్లు స్నాయువుల గురించే అధ్యయనం, ఇది కరెక్టే. ఆర్నిథాలజీ అనగా పక్షుల గురించిన అధ్యయనం, ఇది కూడా కరెక్టే. ట్రామాలజీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ట్రామాలజీ అంటే కణితులు గాయాలు గురించిన అధ్యయనం. జుట్టు గురించిన అధ్యయనాన్ని ట్రైకాలజీ అంటారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 15 బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.